హలో ఎవ్రీవన్. చాలా రోజులైంది డిప్లొమా C23 స్టూడెంట్స్ రిలేటెడ్గా వీడియో చేసి. బికాస్ ఈసెట్ వాటిలో బిజీ ఉన్నా కాబట్టి, అండ్ అలానే అంత ఇంపార్టెంట్గా మీకేమీ చెప్పడానికి లేవు కాబట్టి. సో స్టార్టింగ్ విత్ ది రిజల్ట్స్ అప్డేట్. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది May 26, 2025. సో ఇంకా డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రాలేదు, రెగ్యులర్ రిజల్ట్స్. అండ్ ఎవరైనా ఈ వీడియో సెకండ్ ఇయర్ C23 స్టూడెంట్స్ చూస్తున్నా వాళ్ళ రిజల్ట్స్ కూడా రాలేదు. సో స్మాల్ అప్డేట్. నేను మళ్ళీ పూర్తి అప్డేట్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే ఇస్తాను. అదేంటి అంటే ఫస్ట్ వీక్లో ఎండింగ్ ఆర్ సెకండ్ వీక్లో మనకైతే డిప్లొమా రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. అప్పటి వరకు కూడా నో క్వశ్చన్స్. ఓకే, సో సింపుల్ అప్డేట్ ఈ వీడియోలో కవర్ చేద్దామని చెప్పి నేను ఇచ్చాను. సపరేట్ వీడియో అయితే చేయలేదు. మళ్ళీ ఒక 2 డేస్లో మీకు అయితే అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ఓకే, సో దట్స్ ఇట్. సో ఏంటంటే మనకి ఇప్పుడు విషయం మెయిన్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వస్తున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ నేను ఇచ్చే సిన్సియర్ అడ్వైస్ ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. అదేంటి అంటే మీ అందరికీ తెలుసు apsbtet.ap.gov.in గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే apsbtet వాళ్ళది ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ పాయింట్ ఇస్తే ఏం చేయాలని అంటారా? ఇస్తే ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ మీద ముందు ఉండండి. ఓకే, ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. డిప్లొమా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే పక్కన సిలబస్ అని ఉంటుంది. సిలబస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే సీ హియర్. అబ్బా ఎంత చిన్నది ఉందో. ఇక్కడ స్కీమ్ అని ఉంది కదా, స్కీమ్ దగ్గర ఆల్ అని ఉంటుంది, బట్ C23 పెట్టుకోండి. అండ్ దెన్ బ్రాంచ్ దగ్గర మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్. ఫర్ సపోజ్ నేను లెటెస్ట్ షో 1 ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆ బ్రాంచ్ పెట్టి సబ్మిట్ క్లిక్ చేశానా? ఓకే, సో సబ్మిట్ క్లిక్ చేయగానే సీ హియర్ వచ్చేసింది. C23 మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా సిలబస్ కాపీ అనేది పక్కన డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. అందులో ఫస్ట్ ఇయర్ నుండి 5th సెమిస్టర్ వరకు కరికులం మొత్తం ఉంటుంది. మీ దగ్గర లేకపోతే కనుక డౌన్లోడ్ చేసుకొని 3rd సెమిస్టర్ యొక్క సిలబస్ ఏంటి అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ ఏంటి అనేది అట్లీస్ట్ ఆ కాంటెంట్ అయినా చూడడానికి ట్రై చేయండి. అండ్ చిన్న మెసేజ్ ఏంటి అంటే ఎవరికైనా ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ వాళ్ళకి కరికులం డీకోడ్ చేస్తూ ఏ సబ్జెక్ట్ ఈజీ, ఏ సబ్జెక్ట్ టఫ్గా ఉంటుంది అని కావాలి అని మీకు కావాలనుకుంటున్నారో నేను చేస్తాను. కావాలంటే వీడియోస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చేశాను కాబట్టి ఈ ఇయర్ కూడా చేస్తాను. కావాలి అనుకుంటే కిందన కరికులం అని జస్ట్ ఒక టైప్ చేయండి. అట్లీస్ట్ కరికులం కాకపోయినా కోర్స్ అనైనా చెప్పండి, మీ బ్రాంచ్ ఏంటైనా చెప్పండి, సో దట్ నాకు అర్థమవుతుంది ఓకే మీకు కావాలి అని. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క బ్రాంచ్కి కూడా ఏ బ్రాంచెస్ అయినా డిప్లొమాలో ఉన్నాయో అన్ని బ్రాంచెస్కి కూడా M2 ఉంటుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఒక వింత ఏంటి అంటే డిప్లొమా C20, డిప్లొమా C16 కరికులమ్స్లో ఎవరైతే చదివారో వాళ్ళందరికీ కూడా M1, M2 అండ్ C20 బ్యాచ్కి M3 ఉంది. అది కూడా M3 అన్నీ కామన్ ఉండేవి ప్రతి ఒక్క బ్రాంచ్కి కూడా. బట్ ఫర్ సమ్ టైమ్స్ లైక్ చేంజ్ అనేది జరిగింది. డిప్లొమా C23 విషయానికి వస్తే M1 కూడా అన్ని బ్రాంచెస్కి కామన్గా మీరు ప్రిపేర్ అయ్యారు కదా. బట్ ఫర్ అ చేంజ్ M2 ఈజ్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్. M2 అనేది ఈసీఈ వాళ్ళకి ఒకలా ఉంటుంది, ట్రిపుల్ ఈ వాళ్ళకి ఒకలా ఉంటుంది, సిఎస్సి వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో అలా ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్కలా ఉంది. బట్ ఈ అన్ని బ్రాంచెస్లో కూడా మళ్ళీ కామన్గా ఇంటిగ్రేషన్ అనేది కామన్ చాప్టర్స్ ఉన్నాయి. అవి కాకుండా మీ కోర్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్ని కొంత యాడ్ చేశారు. ఫర్ సపోజ్ ఈసీఈ వాళ్ళైతే ఫోరియర్ సిరీస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అలా ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా ఉన్నాయి. మెకానికల్ వాళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అలా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. అన్ని బ్రాంచెస్కి సిలబస్ కామన్గా ఉంది M2లో కూడా. బట్ ఆ బ్రాంచ్ రిలేటెడ్గా కొంత మ్యాథ్స్ యాడ్ అవుతుంది. సో కాబట్టి ఈసీఈరా మీరు నేను ట్రిపుల్ ఈ మీ M2 సిలబస్ మా M2 సిలబస్ ఒకటే అనుకొని ప్రిపేర్ అయిపోకండి. అందుకే నీట్గా చూసుకోండి. M2 ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, నీట్గా M2 సిలబస్ చూడండి. ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అని 2 పార్ట్స్ ఉంటాయి. అదైతే కామన్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్. నేను మళ్ళీ చెప్తున్నాను, కామన్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్. బట్ రిమైనింగ్లో చేంజెస్ వచ్చాయి. ఓకే, ఆ చేంజెస్ ఏంటి అనేది మీరు మీ బ్రాంచ్ రిలేటెడ్గా చూసుకోండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్, మీకు M3 లేదు డిప్లొమా C20 బ్యాచ్కు ఉన్నట్టు, బట్ M2నే ఉంది. ఇట్స్ నాట్ లైక్ సో ఈజీ అన్నట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే M2 క్లియర్ అవుతారు. మళ్ళీ లాస్ట్కి వచ్చి హార్డ్ అనకండి. ఇట్స్ హార్డ్. అంటే హార్డ్ అంటే ఏంటంటే ప్రిపేర్ కాని వాళ్ళకి స్టార్టింగ్ నుండి క్లాస్లో లెక్చర్స్ వింటూ ప్రిపేర్ అవుతూ చక్కగా మీరు చూసుకుంటే ఇట్స్ డెఫినెట్లీ అన్ ఈజీ సబ్జెక్ట్. ఓకే, ఈజీగా పాస్ అయిపోతారు. మార్క్స్ పక్కన పెడితే ఈజీగా క్లియర్ చేసుకుంటారు. తర్వాత మీ బీటెక్ వెళ్ళడానికి ఈ M2 అనేది అడ్డు కాకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఇయర్ ఈజ్ గాన్, అయిపోయింది. బట్ 3rd సెమిస్టర్ ఈజ్ నాట్ లైక్ దట్. M2 ఉంటుంది. అండ్ అలానే
ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ అంతా కూడా M2 ఉంటుంది అండ్ ఇంక ఏ కామన్ సబ్జెక్ట్స్ ఉండవు, అన్ని కోర్ కూడా ఉంటాయి. మీ ఈసీ అయితే ఈసీ రిలేటెడ్ అన్ని కోర్ సబ్జెక్ట్సే, M2 తప్ప మిగతావన్నీ 4 సబ్జెక్ట్స్ కోరే ఉంటాయి. సివిల్ అయితే సివిల్, ఈ సిఎస్సి అయితే సిఎస్సి, M2 అనేది కామన్, రిమైనింగ్ అన్ని మీ కోర్. అంటే కంప్లీట్ కోర్ ఉంటుంది. మ్యాథ్స్, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, డ్రాయింగ్, అలా కొన్ని బ్రాంచెస్కి అయితే ఉండవు. అర్థమవుతుంది కదా. సో అంతా కోర్లోకి వెళ్ళిపోతారు మీరు డెప్త్గా. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. స్టార్టింగ్ నుండే అన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది. సో ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నా. ఎవరికన్నా, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికన్నా M2 క్లాసెస్ కావాలి అంటే ఆల్రెడీ నేను చెప్పున్నాను, మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే C23 M2 క్లాసెస్ నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు పర్సనల్గా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్ అది నేనే, ఓకే, మెసేజ్ చెయ్యండి టెలిగ్రామ్ ఛానల్లో. సో దట్ మీకు అర్థమవుతుంది, లైక్ అంటే మీకు కావాలా క్లాసెస్ లేదా అనేది మీరు చూసుకొని మీరు తీసుకోవచ్చు. నామినల్ ఫీ ఉంటుంది, క్లాసెస్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. నేనే టీచ్ చేయడం జరిగింది, ఎవరో కాదు. ఓకే, కావాలి ఇప్పటి నుంచి మేము వినాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ యూ కెన్ రీచ్ అవుట్. ఓకే, ఖచ్చితంగా ఆ క్లాసెస్ వింటే పక్కా పాస్ అయ్యే విధంగా అయితే మీరు ఉంటారు, అన్నీ వింటే. ఓకే, ఇప్పటి నుంచి అన్నీ వినుకుంటే. ఓకే, దట్స్ వాట్ ఐ కెన్ వాంటెడ్ టు సే. సో ఇంకేమైనా కావాలి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు కమెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.